Hello students, in ionic equilibrium the next video is on salt hydrolysis. So what is salt hydrolysis? Salt means it can form by the mixing of acid and base kada. So when acid combines with base you will get salt. This we know. What is salt hydrolysis? Salt hydrolysis means when the salt cation or anion reacts with water, that means salt in this cation and anion are present. For example, if you take NaCl, in this Na plus is cation, Cl minus is anion. This Na plus or Cl minus, cation or anion, when these reacts with water, they form something. So the reaction between the cation or anion, or simply we can say ions of salt, reaction between the ions of salt and water is called salt hydrolysis. Salt ions toni water react aithe, that is called salt hydrolysis. Sir, how can we define, sir? So if you want definition, then we can define like this. When the salt is poured into the water, its cations, it means salts, its cations or anions are both reacts with water to give acidic or basic or neutral solution is called salt hydrolysis. That's it. This is the definition of the salt hydrolysis. Okay, if you want to write this, then ఒకసారి పాస్ చేయండి, రివర్స్ వెళ్ళండి, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ని రాసుకోండి నేను డిక్టేట్ చేసినప్పుడు. ఓకే రైట్, మళ్ళీ రాయడం ఎందుకులే అనేసి డిక్టేట్ చేశాను. మనకి ఒకటే, సాల్ట్ యొక్క యానియాన్ కానీ క్యాటయాన్ కానీ లేదా రెండు కానీ వాటర్తో రియాక్ట్ అయ్యి యాసిడిక్ సొల్యూషన్ కానీ బేసిక్ సొల్యూషన్ కానీ లేదా న్యూట్రల్ సొల్యూషన్ కానీ ఫామ్ అయితే ఆ ప్రాసెస్ని మనం సాల్ట్ హైడ్రాలసిస్ అంటాం. నౌ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి మనకి బేస్డ్ ఆన్ ద యాసిడ్ బేస్ స్ట్రెంత్ని బట్టి. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిసినప్పుడు సాల్ట్ ఫామ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో ఫామ్ అవుతుంది, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అవుతుంది, వీక్ యాసిడ్ వీక్ బేస్తో కూడా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మనకి ఉంటాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ హైడ్రాలసిస్ చూస్తాం మనం. 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి మనకి. ఏంటవి అంటే, ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్. సెకండ్ వన్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ సాల్ట్. Third, the weak acid strong base salt. Fourth kind, both are weak acid weak base salt. ఓకే, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి సాల్ట్ ఫామ్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి ఫామ్ అయింది అంటే ఆ సాల్ట్లోకి వచ్చిన అయాన్స్ వాటర్తో ఎక్కువ రియాక్ట్ అవ్వవు, వీక్ అయిపోతాయి. స్ట్రాంగ్ యాసిడ్ కౌంటర్ పార్ట్ విల్ బి వీక్, స్ట్రాంగ్ బేస్ కౌంటర్ పార్ట్ విల్ బి వీక్. ఓకే, సో ఇవి ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం సాల్ట్ హైడ్రాలసిస్ చూస్తాం. సార్ మాకు ఎట్లా తెలుస్తుంది సార్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ సాల్ట్, అవి ఎలా తెలుస్తుంది సార్ అంటే మనకి కొన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్, వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్ తెలవాలి. ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను చూడండి. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే H2SO4 ఇది స్ట్రాంగ్ యాసిడ్, HCl ఇది స్ట్రాంగ్ యాసిడ్, HBr ఇది స్ట్రాంగ్ యాసిడ్, HNO3 స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, ఇట్లాంటివి అన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. అట్లనే కొన్ని స్ట్రాంగ్ బేసెస్ చెప్దాం. NaOH ఇది స్ట్రాంగ్ బేస్, KOH ఇది స్ట్రాంగ్ బేస్. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ హైడ్రాక్సైడ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ బేసెసే. అండ్ బేరియం హైడ్రాక్సైడ్ కూడా తీసుకోవచ్చు నువ్వు.
సెకండ్ ఏ గ్రూప్లోది. ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. ఓకే, HClO4. సో ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్, ఇవి స్ట్రాంగ్ బేసెస్. అట్లనే వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్ కూడా ఉంటాయి కదా. వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్. వీక్ యాసిడ్స్ అంటే ఏంటి సార్? వీక్ యాసిడ్స్ అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అన్నీ వీకే. అండ్ మినరల్ యాసిడ్స్లో H2CO3, HCN, H2S ఇవి కూడా వీక్. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ వీక్ యాసిడ్ CH3COOH తీసుకుంటాను. HCOOH కూడా వీక్ యాసిడే. తర్వాత HCN, H2S, H2CO3 ఆల్ దీస్ ఆర్ వీక్ యాసిడ్స్. అట్లనే వీక్ బేసెస్ వస్తే అమ్మోనియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీక్ బేస్. అమ్మోనియం హైడ్రాక్సైడ్, FeOH టేకెన్ థ్రైస్. ఓకే, జింక్ హైడ్రాక్సైడ్ ఇలాంటివి మనకి వీక్. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా వీక్ బేసెస్ కిందకి వస్తాయి. ఓకే, నౌ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 1, 2, 3 ఇవి, అండ్ ఇక్కడ ఇవి 2, తర్వాత ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, వీటి మధ్యలోనే ఇస్తారు సాల్ట్స్ మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు మీకు స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ సాల్ట్ ఏది, వీక్ యాసిడ్, వీక్ బేస్ సాల్ట్ ఏది ఈజీగా తెలుస్తుంది చూడండి. సో ఫస్ట్ ఐ విల్ టేక్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ హైడ్రాలసిస్. ఓకే, సాల్ట్ హైడ్రాలసిస్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటాను. ఈ 4 టైప్స్లో ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం మనం. ఇన్ దట్ ఐఎమ్ టేకింగ్ హైడ్రాలసిస్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్స్. హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అని కూడా రాయొచ్చు. సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అంటే ఇవి రియాక్ట్ అవ్వాలి. NaOH H2SO4తో రియాక్ట్ అయిందనుకో Na2SO4 వస్తుంది. NaOH HClతో రియాక్ట్ అయిందనుకో NaCl వస్తుంది. NaOH HBrతో రియాక్ట్ అయిందనుకో NaBr ఈజ్ ద సాల్ట్. NaOH HNO3, NaNO3 ఈజ్ ద సాల్ట్. KOH H2SO4, K2SO4, KOH and HCl, KCl, KOH HNO3, KNO3. Like that, all these kinds are strong acid, strong base salts. Examples, you can take NaCl, NaNO3, okay, Na2SO4, K2SO4, KCl, okay, KNO3, etc. ఇవన్నీ కూడా సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేసెస్. ఇందులో ఏది ఇచ్చినా కానీ మీకు సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అని మీరు డిసైడ్ అయిపోవాలి. నౌ హౌ దీస్ అండర్గోస్ హైడ్రాలసిస్? హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టేకింగ్ NaCl. ఇఫ్ యూ టేక్ NaCl, when it is poured into the water, NaClని వాటర్లో వేసాం, then it dissociates as Na plus and Cl minus. NaCl dissociates as Na plus and Cl minus. Here this Na plus came from where? Strong base NaOH. This NaCl came from strong base NaOH. This Cl minus came from strong acid HCl. అంతే కదా, ఇక్కడ ఉన్న Cl మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది? HCl స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చింది. Na ప్లస్ స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చింది. ఇఫ్ it is the counterpart of strong base, no, that's why it is weak. So here Na plus is a weak counterpart, that's why it won't undergo hydrolysis with water. Similarly, Cl minus also weak counterpart, this is also not undergoes hydrolysis, why sir? See, if Na plus reacts with water, then what should form? NaOH plus H plus should form. అంతే కదా, ఒకవేళ Na ప్లస్ వాటర్తో హైడ్రలైజ్ అయితే ఏం రావాలి? NaOH. NaOH ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ వాటర్లో ఎట్లా ఉంటుంది? NaOH వాటర్లో వేస్తే ఎట్లా ఉంటుంది? Na ప్లస్ OH మైనస్గా ఉంటుంది. NaOH ఫామ్లో ఉండదు వాటర్లో, అది Na ప్లస్ OH మైనస్గా ఉంటుంది. అంటే ఇది Na ప్లస్ OH మైనస్ H ప్లస్తో కలిస్తే వాటర్ అవుతుంది మళ్ళీ. అంటే నీకు
ఈ రియాక్షన్ జరుగుతుంది కంప్లీట్గా. నీకు ఇది డిసోసియేట్ అయ్యేది, ఇది ఈ రెండు కలిసి హైడ్రలైజ్ అయ్యి NaOH ఫామ్ అయ్యేది 1% అయితే NaOH డిసోసియేట్ అయ్యి Na+H2O వచ్చేది 99% ఉంటుంది. అంటే 99% నీకు Na+ఏ ఉంటుంది, NaOH రాదు, అంటే హైడ్రలైజ్ అవ్వలేదు. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ సాల్ట్స్ ఎప్పుడు కూడా వాటర్లో హైడ్రలైజ్ అవ్వవు, యాజ్ ఇట్ ఈజ్గా అయాన్స్ ఫామ్లోనే ఉంటాయి. ఓకే, సో అయాన్స్ ఫామ్లోనే ఉంటాయి. Na+Cl- యాజ్ ఇట్ ఈజ్గా వాటర్లో ఎగ్జిస్ట్ అవుతాయి. సో కాబట్టి H+ అయాన్స్ ఫామ్ అవ్వవు, OH- అయాన్స్ ఫామ్ అవ్వవు. అట్లే Cl- కూడా, Cl- వాటర్తో రియాక్ట్ అయితే HCl అండ్ OH- రావాలి. కానీ HCl ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ ఎట్లా ఉంటుంది వాటర్లో ఎప్పుడు? HClని వాటర్లో వేస్తే ఏమొస్తాయి మీకు? H+Cl- వస్తాయి కదా వాటర్లో వేస్తే HClని. అంటే ఇప్పుడు వాటర్లోనే కదా ఇది ఉంది, అంటే ఇది HCl H+Cl- ఫామ్లోనే ఉండాలనుకుంటుంది. మరి H+ ఏమో OHతో కలిసి వాటర్ అవుతుంది, Cl- యాసిటీస్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ రియాక్షన్ నీకు 99% జరిగితే ఫ్రంట్ సైడ్ ఫార్వర్డ్ రియాక్షన్ 1% జరుగుద్ది. అంటే నీకు ఏ ఫామ్లో ఉంటుంది? 99% ఇదే ఫామ్లో ఉంటుంది, Cl- ఉంటుంది. దట్ మీన్స్ హియర్ ద కంక్లూజన్ ఈస్ Na+Cl- నాట్ అండర్గోస్ హైడ్రాలసిస్ విత్ వాటర్. మరి హైడ్రాలసిస్ అవ్వలేదు కాబట్టి దీని నేచర్ ఏంటి? నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఏంటి? ద నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ సాల్ట్స్ వాటర్లో న్యూట్రల్గా ఉంటాయి. అంటే pH = 7 ఉంటుంది వీటికి. ఈ సాల్ట్స్లో ఏదైనా సరే, ఏ సాల్ట్ అయినా మీరు వాటర్లో వేస్తే సాల్ట్ సొల్యూషన్ న్యూట్రల్గా ఉంటుంది అండ్ ఇట్స్ pH విల్ బి 7. ఓకే, దిస్ ఈజ్ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ నాట్ రియాక్ట్స్ విత్ వాటర్, దే డోంట్ అండర్గో హైడ్రాలసిస్. అవి ఏమీ హైడ్రలైజ్ అవ్వవు, యాజ్ ఇట్ ఈజ్గా అట్లే అయాన్స్ ఫామ్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. దట్స్ ఇట్. సో సెకండ్ సాల్ట్కి వెళ్ళాం, ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట హైడ్రాలసిస్ అనేది. ఐఎమ్ టేకింగ్ సెకండ్ సాల్ట్, దట్ ఈస్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. సో వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ బేస్ ఏమో స్ట్రాంగ్, యాసిడ్ ఏమో వీక్. యాసిడ్ ఏమో వీక్ యాసిడ్ నుంచి వచ్చింది, స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చిన అయాన్స్ ఉంటాయి ఆ సాల్ట్లో. సో వీక్ యాసిడ్ ఎవరు? ఇది. స్ట్రాంగ్ బేస్ ఎవరు? ఇది. ఈ రెండింటి కాంబినేషన్లో సాల్ట్స్ రాయాలి ఇప్పుడు మనం. CH3COOH NaOHతో కలిస్తే CH3COONA, sodium acetate will form. So that is a salt, CH3COONA. This is one salt. When HCN reacts with NaOH, NaCN will form. This is another salt. When H2S reacts with NaOH, Na2S will form. When H2CO3 reacts with NaOH, Na2CO3 will form. Similarly, K, CH3COOK, KCN, etc. All these are called salts of weak acid versus strong base. Salts of weak acid versus strong base. Now, దీని హైడ్రాలసిస్ చూద్దాం. When CH3COONA is poured into the water, then it dissociates as CH3COO- plus Na+. 100% dissociation takes place. If you take 100 molecules, then you will get 100 CH3CO-, 100 Na+. If you take C concentration, you will get C concentration, here C concentration. Okay, like that 100% dissociation takes place. Okay, once if the CH3COONA is dissociated as CH3CO- and Na+, these two ions wants to react with water, but Na+ cannot because it is weak. It came from strong acid. It is the counterpart of strong base. That's why it is weak. It won't react. ఇది స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చింది కాబట్టి వీక్ కాబట్టి ఇది రియాక్ట్ అవ్వదు వాటర్తోనే. సో Na+ won't react with water. Why? Because it is weak. Why it is weak? It came from strong base. Next, CH3COO- reacts with water. Why? Because it came from weak
acid CH3COOH. That's why it is a strong. It is strong counterpart. That's why it reacts with water and gives CH3COOH plus OH minus. CH3COOH plus OH minus will form. It reacts with water and gives CH3COOH and OH minus. ఇక్కడ OH minus ఫామ్ అయింది. సో వాట్ ప్రొడ్యూస్డ్ హియర్? OH minus. అంటే సొల్యూషన్లో ఏం ప్రొడ్యూస్ అయినాయి? OH minus. OH minus అయాన్స్ ప్రొడ్యూస్ అయితే నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఏముంటుంది? సో నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ బేసిక్. ఎందుకంటే OH మైనస్ ఉన్నాయి అప్పుడు pH ఏమవుతుంది? pH ఈజ్ గ్రేటర్ దాన్ 7. మీకు ఇక్కడ దాకా కూడా అవసరం లేదు, సాల్ట్ చూడగానే చెప్పేయచ్చు బేసిక్ నేచర్ ఎసిడిక్ నేచర్. ఎట్లా సార్? ఏంటిది? ఏ సాల్ట్ ఇది? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్. ఎవరు స్ట్రాంగ్? బేస్. అది ఏ సాల్ట్? అది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయింది. ఎవరు వీక్? యాసిడ్. ఎవరు స్ట్రాంగ్? బేస్. బేస్ స్ట్రాంగ్ కాబట్టి సొల్యూషన్ బేసికే వస్తుంది కదా. ఎవరు స్ట్రాంగ్ అయితే వాళ్ళది వస్తుంది. సో బేస్ స్ట్రాంగ్ కాబట్టి బేసిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడే చెప్పేయచ్చు మీరు బేసిక్ నేచర్ ఉంటుంది సొల్యూషన్ అని. ఆబ్జెక్టివ్లు కూడా అడుగుతుంటారు. సో ఇది ఇస్తాడు, వెన్ NaCN ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ద సొల్యూషన్ నేచర్ ఈజ్ అంటాడు. సొల్యూషన్ నేచర్ ఈజ్ వాట్? బేసిక్. బికాస్ NaOH నుంచి HCN వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చింది, దట్ ఈజ్ బేసిక్. ఓకే, నౌ హియర్ ఇట్ అండర్గాన్ హైడ్రాలసిస్. ఓకే, ఇక్కడ ఇది హైడ్రాలసిస్ జరిగింది ఇక్కడ. సో నేచర్ ఈజ్ బేసిక్, pH ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఫర్ సపోజ్ దీనికి హైడ్రాలసిస్ కాన్స్టెంట్ రాసామనుకో, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లాగానే లేదా యాసిడ్ కాన్స్టెంట్ లాగానే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాసామనుకో, అప్పుడు ఏమవుద్ది? KH హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KH, లేదంటే ఫస్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయండి. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3COOH ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3COO మైనస్. వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్, ఈ వాటర్ కాన్స్టెంట్ ఇటు పంపించేయండి. K ఈక్విలిబ్రియం ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్, ఇది కాన్స్టెంట్, దీన్ని కన్సిడర్ చేయం, ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం KH అనుకుంటాం. సో KH ఈజ్ ఈక్వల్స్ టు CH3COOH ఇంటూ OH మైనస్ బై CH3COO మైనస్ అవుతుంది. ఇది హైడ్రాలసిస్ కాన్స్టెంట్. వాట్ ఈస్ దిస్? హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KH. సార్ వాట్ ఈస్ దిస్ హైడ్రాలసిస్ కాన్స్టెంట్ సార్? ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ KH, హైడ్రాలసిస్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ హైడ్రాలసిస్ కదా, ఇది ఈ యానియాన్ హైడ్రలైజ్ అయింది, దీనికి రాసే కాన్స్టెంట్ని మనం హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది యాసిడ్ కదా, వీక్ యాసిడ్ కదా, ఇది వీక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది కదా. ఈ వీక్ యాసిడ్ని తీసుకొని దీనికి యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ రాద్దాం. CH3COOH డిసోసియేట్ అయితే CH3COO మైనస్ ప్లస్ H ప్లస్ వస్తుంది. ఓకే, CH3COO మైనస్ H ప్లస్ వస్తుంది. దీనికి యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ రాయాలి అంటే CH3COO మైనస్ అండ్ H ప్లస్ బై CH3COOH. ఇది కదా. ఇప్పుడు ఈ KH KA మల్టిప్లై చేశారనుకో ఏమొస్తుందో చూడండి. KH KA మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? KH ఇంటూ KA చేయండి. KH ఇంటూ KA ఈ రెండు మల్టిప్లై చేస్తే పక్క పక్కన రాస్తే ఈ CH3COO మైనస్ ఈ CH3COO మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ CH3COOH ఈ CH3COOH క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ OH మైనస్ ఉంది, ఇక్కడ H ప్లస్ ఉంది. అంటే KH ఇంటూ KA ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ ఇంటూ OH మైనస్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఉందా? సో ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. KH ఏంటి? ఇది CH3COOH OH మైనస్ బై CH3COO మైనస్ ఇంటూ KA.
CH3COO మైనస్ Ka ఇంటూ KH చేస్తున్నా, CH3COO మైనస్ ఇంటూ H ప్లస్ బై CH3COOH. ఇవి రెండు మల్టిప్లికేషన్ పక్క పక్కన రాయాలి, స్పేస్ లేదు కాబట్టి కింద రాశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, CH3COH CH3COH క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, H ప్లస్ OH మైనస్ ఉన్నాయి. అంటే KH ఇంటూ KA ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ ఇంటూ OH మైనస్ వస్తుంది. H ప్లస్ ఇంటూ OH మైనస్ ఏంటి? KW. అంటే KH ఇంటూ KA ఈజ్ ఈక్వల్స్ టు KW. మరి నీకు KH కావాలనుకో, KH ఈజ్ ఈక్వల్స్ టు KW బై KA. ఇదే హైడ్రాలసిస్ కాన్స్టెంట్ ఫార్ములా, KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA. ఇక్కడ యాసిడ్ వీక్ అయితే KA వస్తుంది, అదే బేస్ వీక్ అయితే KB వస్తుంది, రెండు వీక్ అయితే KA ఇంటూ KB వస్తుంది. అవి నెక్స్ట్ సాల్ట్స్లో వస్తాయి మీకు. సో బేసిక్ ఫార్ములా KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA. ఎలా వచ్చింది అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది హైడ్రాలసిస్ కాన్స్టెంట్. ఇది కాకుండా డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా సాల్ట్కి డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అని చెప్తాం కదా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని, అట్లే డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ కూడా ఉంది. వాట్ ఈస్ దిస్ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ సార్? డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అంటే 1 మోల్ సాల్ట్ తీసుకున్నప్పుడు మనం హైడ్రాలసిస్ చేయడానికి అందులో ఎంత ఫ్రాక్షన్ హైడ్రలైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ తీసుకున్నా, అందులో 0.01 మోల్స్ అయింది. సో 0.01 అనేది హైడ్రాలసిస్ కాన్స్టెంట్. లేదు 1 మోల్ తీసుకున్నా 0.5 మోల్స్ అయింది, 0.5 అనేది హైడ్రాలసిస్ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. 0.04 అయింది, 0.04 is the degree of hydrolysis. So the number of moles of salt hydrolyzed per 1 mole is called degree of hydrolysis. Okay, or in the total salt what fraction of salt is hydrolyzed, that is called degree of hydrolysis. Okay, right, the fraction of the total salt which is hydrolyzed at equilibrium అనేది హైడ్రాలసిస్ అంటాం. నౌ దీని కంటిన్యూషన్ చూస్తాను. ఇప్పుడు ఇది మీకు రాసింది ఎందుకు అంటే KH ఈజ్ ఈక్వల్ KA ఈజ్ ఈక్వల్ KH ఇంటూ KA ఈజ్ ఈక్వల్ KW అని చెప్పడానికి రాశాను. ఓకే, నౌ ఇంతవరకు తీసేస్తా, ఈ పార్ట్ వరకు తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు C కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ తీసుకున్నారనుకోండి, సాల్ట్ కాన్సన్ట్రేషన్ C తీసుకున్నారు, అప్పుడు CH3COO మైనస్ ఎన్ని వస్తాయి? C వస్తాయి, అంతే కదా. అంటే ఇక్కడ C కాన్సన్ట్రేషన్ తీసుకుంటే ఇది హైడ్రలైజ్ అయింది అనుకుందాం, అప్పుడు CH3COOHలు ఇనిషియల్గా ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గర CH3CO మైనస్ C ఉన్నాయి, అది వాటర్లో కలిపే టైంకి ఏం లేవు మన దగ్గర. ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి ఇందులో నుంచి కొంత డిసోసియేట్ అవుతుంది. ఇది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అనమాట, C మైనస్ CH. సార్ మరి CH ఏంది సార్? C మైనస్ H అని రాయొచ్చు కదా. ఎప్పుడైనా చూడండి, 1 మోల్కి X మోల్స్ హైడ్రలైజ్ అయితే డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది X, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ H. 1 మోల్కి H మోల్స్ హైడ్రలైజ్ అయితే డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఎంత? H. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అంటే 1 మోల్కి చెప్తాం. మరి 2 మోల్స్కి ఎంత అవుతుంది? అప్పుడు 1 మోల్కి H అయితే 2 మోల్స్కి 2H అవుతుంది, 3 మోల్స్కి డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ 3H అవుతుంది, మరి C మోల్స్కి CH అవ్వాలి కదా. కాబట్టి C మైనస్ CH అంటే CH మోల్స్ డిసోసియేట్ అయితే, ఎందుకు? డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ H కాబట్టి. వాటర్ తీసేసేయండి, ఇది కాన్స్టెంట్. ఇక్కడ CH వస్తుంది, ఇక్కడ కూడా CH వస్తుంది, అంటే OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఎంత అవుద్ది? CH అవుతుంది. సో ఇక్కడ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు CH అవుతుంది. మరి KH ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? KH ఫార్ములా ఏంటి? CH3COOH ఇంటూ CH3COOH ఇంటూ OH మైనస్ బై CH3COO మైనస్. ఇదే కదా ఫార్ములా. అంటే సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ CH3CO అంటే CH, OH అంటే CH బై CH3CO మైనస్ అంటే C మైనస్ CH. C మైనస్ CHని నేను
సి మైనస్ సిహెచ్ని సి ఇంటూ 1 మైనస్ హెచ్ అని రాసుకుంటాం. ఎందుకు C1 జర్ సి ఇంటూ హెచ్ సిహెచ్, ఇది ఒకటే. ఇప్పుడు ఈ ఒక సి క్యాన్సిల్ చేస్తా, సి ఇంటూ హెచ్ హెచ్ స్క్వేర్, అప్పుడు నీకు సిహెచ్ స్క్వేర్ బై 1 మైనస్ హెచ్ వస్తుంది. సిహెచ్ స్క్వేర్ బై 1 మైనస్ హెచ్ వస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ 1, హెచ్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. హెచ్ వాల్యూ అనేది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ 1. అప్పుడు ఏమవుద్ది, 1 మైనస్ హెచ్ యూ కెన్ రైట్ యాజ్ 1. ఇప్పుడు 1 మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ 1 అనుకుంటే డినామినేటర్లో ఉన్నది, అప్పుడు కేహెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, సిహెచ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇది తీసేస్తా, అప్పుడు కేహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సిహెచ్ స్క్వేర్ అవుతుంది. నౌ KH is equals to CH square. H square is equals to KH by C. H is equals to under root of KH by C వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఈజ్ ఈక్వల్ టు KH by C వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, CH. అంటే OH మైనస్ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకి POH PH కూడా కనుక్కోవాలి కదా. సో OH మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు CH. హెచ్ వాల్యూ ఏంటి, రూట్ KH బై C. C ఇంటూ అండర్ రూట్ ఆఫ్ KH బై C. ఈ C లోపలికి వచ్చింది అనుకోండి, అండర్ రూట్ ఆఫ్ KH ఇంటూ C స్క్వేర్ బై C అవుతుంది. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ KH ఇంటూ C. ఇది OH మైనస్కి. OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ KH ఇంటూ C. ఇది ఒక ఫార్ములా. లేదు, ఇంకొక ఫార్ములా తీసుకుందాం. చూడండి, ఇప్పుడు OH మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు KH వాల్యూ ఏంటి, KH అంటే ఏంటి, KW బై KA కదా. KW బై KA ఇంటూ C, అంటే KW ఇంటూ C బై KA కూడా వేసుకోవచ్చుగా. సో KW ఇంటూ C బై KA. సో ఇది కూడా రాసుకోవచ్చు, OH మైనస్. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమేమి ఫార్ములాస్ చెప్పానో చూడండి. ఫస్ట్ ఫార్ములా KH ఈజ్ ఈక్వల్స్ టు KW బై KA చెప్పాను, ఇది ఒక ఫార్ములా. తర్వాత H ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ KH బై C చెప్పాను. తర్వాత OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ KW బై KA ఇంటూ C. So this is another formula. Okay, so these formulas I gave. Clear? So this is second kind. Sir, మరి pH కనుక్కోవాలన్నారు. వెరీ సింపుల్, ఇది OH మైనస్ వచ్చింది కదా, POH కనుక్కోవచ్చు కదా. POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్. లేదు అంటే బోత్ సైడ్స్ మైనస్ లాగ్తో మల్టిప్లై చేయండి, అప్పుడు 7 ప్లస్ pKa హాఫ్ pKa హాఫ్ లాగ్ C వస్తుంది. ఎందుకంటే హాఫ్ KW వస్తుంది, హాఫ్ PKW వస్తుంది. PKW 14, హాఫ్ PKW అంటే 7, హాఫ్ pKa వస్తుంది, హాఫ్ లాగ్ C వస్తుంది. pH ఎట్లా వస్తుంది, pH ఈజ్ ఈక్వల్ 14 మైనస్ POH కదా, ఎందుకంటే pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ 14. సో pH ఈజ్ ఈక్వల్ 14 మైనస్ POH వస్తుంది. ఇట్లా మనం pH కనుక్కోవచ్చు. ఈ pH స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్కి అయితే మోర్ దెన్ 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ కైండ్ ఆఫ్ సాల్ట్ చూద్దాం. హలో స్టూడెంట్స్, ఇన్ సాల్ట్ హైడ్రాలసిస్ ద థర్డ్ కైండ్ ఆఫ్ సాల్ట్ ఈస్ hydrolysis of salt of strong acid versus weak base. In the second kind salt, we are taken weak acid versus strong base. Here we are taking strong acid versus weak base. So hydrolysis of salts of strong acid versus weak base. Okay, in these examples
take strong acid. Strong acids mean HCl, H2SO4, HNO3, HClO4, etc. Weak base, ammonium hydroxide, zinc hydroxide, like that. So here magnesium hydroxide. Ammonium chloride, examples are ammonium chloride and ammonium nitrate, ammonium sulfate, etc. So you can take them. So these kind are called salts of strong acid versus weak base. Let us take ammonium chloride. When ammonium chloride is dissolved in water or poured into the water, ఏమవుతుంది అమ్మోనియం క్లోరైడ్ని వాటర్లో పంపిస్తుంది. సో హియర్ ఇట్ గివ్స్ అమ్మోనియం ప్లస్ అయాన్ అండ్ Cl మైనస్ అయాన్, అంతే కదా. ఇన్ దిస్ chloride came from strong acid, that's why it is a weak counterpart. Ammonium ion came from ammonium hydroxide, weak base, that's why it is strong counterpart. So ammonium ion is a strong counterpart, that's why it reacts with water and gives ammonium hydroxide and H plus, ammonium hydroxide and H plus. Of course this is reversible because NH4OH again may dissociate, but very less, it is almost undissociated. Okay, ఇది almost undissociated form లో ఉంటుంది. Whereas chloride, it is a weak counterpart, that's why it won't undergo hydrolysis. So in the solution we will get H plus ions, అంతే కదా. ఇక్కడ సొల్యూషన్లో మనకి H plus ions వస్తాయి. H plus ions సొల్యూషన్లో ఉంటే ఏమంటాం మనం, ఎసిడిక్. సో నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఏమవుతుంది, ఎసిడిక్. అయినా ఇక్కడైనా తెలిసిపోతుంది మనకి స్ట్రాంగ్ ఎవరు, యాసిడ్, వీక్ ఎవరు, బేస్. ఎవరు స్ట్రాంగ్ అయితే అదే నేచర్ వస్తుంది. సో యాసిడ్ స్ట్రాంగ్ కాబట్టి ఎసిడిక్ నేచర్ వస్తుంది. సో నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఎసిడిక్. మరి ఎసిడిక్ సొల్యూషన్ అయినప్పుడు దాని pH ఎంత ఉంటుంది, less than 7, అంటే you can write pH is less than 7. ఓకే, నౌ దీని హైడ్రాలసిస్ కాన్స్టెంట్ ఎట్లా రాయొచ్చు. హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అంటే KH ఈజ్ ఈక్వల్స్ టు, ఈ వాటర్ కాకుండా రిమైనింగ్ రాస్తాం, NH4OH కాన్సన్ట్రేషన్ ఇంటూ H ప్లస్ కాన్సన్ట్రేషన్ బై NH4 ప్లస్ కాన్సన్ట్రేషన్. మరి ఎంతో కొంత ఇది డిసోసియేట్ అవుతుంది కదా, NH4OH వీక్ బేస్ అయినా కానీ ఎంతో కొంత డిసోసియేట్ అవుతుంది కదా. ఆ డిసోసియేట్ అయిన దాన్ని మనం డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అంటాం. ఇక్కడ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అనే దానికి అంటే ఈ రియాక్షన్కి రాస్తాం మనం, NH4OH ఎట్లా డిసోసియేట్ అవుతుంది అనేది చూస్తే NH4 ప్లస్ ప్లస్ OH మైనస్గా డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి బేస్ కాబట్టి డిసోసియేషన్ కాన్స్టెంట్, బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ తీసుకుంటాం. KB ఈజ్ ఈక్వల్స్ టు NH4 ప్లస్ OH మైనస్ బై NH4OH అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ KH KB ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి KW వస్తుంది. సో KH ఇంటూ KBని మల్టిప్లై చేస్తే మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే NH4 ప్లస్ అండ్ OH మైనస్ ఉంది కదా, H ప్లస్ OH మైనస్ వస్తుంది. ఇక్కడ NH4 ప్లస్ క్యాన్సిల్, NH4OH విల్ క్యాన్సిల్. సో H ప్లస్ ఇంటూ OH మైనస్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ KW. సో KH ఇంటూ KB ఈజ్ ఈక్వల్స్ టు KW అవుతుంది. ఎలా సార్? ఇక్కడ ఏం లేదమ్మా, దీనికి మనము KH రాసాం. సో ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, వాటర్ తీసుకోం కాన్స్టెంట్.
తర్వాత NH4OH బేస్ కదా, ఇది ఎంతో కొంత డిసోసియేట్ అవుతుంది. ఎంత డిసోసియేట్ అవుతుంది అంటే అది కేబీతో తెలుస్తుంది మనకి. KB = NH4 + OH - NH4OH. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే దీని పక్కనే ఇది రాసి చూడండి, NH4 + OH- NH4OH రాయండి. వాట్ హ్యాపెన్స్? NH4OH క్యాన్సిల్, NH4 + NH4 క్యాన్సిల్, H + OH- వస్తుంది. ఓకే, సో అది నేను చెప్పింది ఇక్కడ. KH × KB = KW. మీకు KH కావాలంటే KW/KB వస్తుంది. ఇది ఒక ఫార్ములా హైడ్రాలసిస్ కాన్స్టెంట్. నెక్స్ట్ మనకి డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ కావాలి. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ మీకు సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ కాకుండా వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్లో మీకు హైడ్రాలసిస్ కాన్స్టెంట్ డెరివేషన్ చెప్పాను. సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడా వస్తుంది. సో H = √KH/C. H = √KH/C వస్తుంది. ఓకే, నెక్స్ట్ OH- కావాలంటే ఎట్లా? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది స్ట్రాంగ్ కాబట్టి హైడ్రలైజ్ అయింది. ఫస్ట్ C కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ 0 0 ఉంటుంది. ఆ తర్వాత C - CH అయితే ఇక్కడ CH వస్తుంది, ఇక్కడ CH వస్తుంది. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత? CH. NH4+ ఇంకెంత మిగులుతుంది? C - CH అవుతుంది. ఇప్పుడు దీనికి KH మీరు రాస్తే CH × CH C × CH వస్తుంది. అంటే C × 1 - H వస్తుంది. అంతే కదా, C - CH అంటే Cని కామన్ తీస్తే C × 1 - H అవుతుంది. ఇప్పుడు ఒక CC క్యాన్సిల్ అయితే CH²/1 - H అవుతుంది. వెన్ కంపేర్డ్ విత్ 1, ఈ 1తో కంపేర్ చేస్తే H వాల్యూ చాలా తక్కువ ఉంటుందన్నమాట. H వాల్యూ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. అప్పుడు ఏమవుద్ది? 1 - H = 1 అనుకోవచ్చు మనం. 1 - H = 1 అనుకోవచ్చు. ఇది ఎట్లా వచ్చిందో చెప్తున్నానమ్మా. ఇది రాశాను కానీ మళ్ళీ స్టూడెంట్స్ డౌట్ పడతారు కదా, సో అందుకే డెరివేషన్ చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది? CH²/1 అవుతుంది కదా. KH = CH²/1 అంటే CH². ఇప్పుడు H² ఏమవుద్ది? KH/C. H² = KH/C అవుతుంది. మరి H ఏమవుతుందమ్మా? √KH/C అవుతుంది. సో ఇదే నేను ఇక్కడ వేసాను. ఓకే, నెక్స్ట్ మనము pH కూడా కనుక్కోవచ్చు. సో వీ కెన్ క్యాలిక్యులేట్ pH ఆల్సో. ఎట్లా కనుక్కోవచ్చు చూడండి. సో ఇదే దానికి pH ఎట్లా కనుక్కుంటాము అంటే, ఇక్కడ H+ ఏమనుకున్నాం మనం? H+ కాన్సన్ట్రేషన్ = CH అనుకున్నాం. మరి C × Hని సబ్స్టిట్యూట్ చేస్తే √KH/C. ఇప్పుడు ఈ Cని లోపలికి తీసుకెళ్తే √KH × C అవుతుంది. ఈ C² క్యాన్సిల్ అయ్యి, అంతే కదా, ఇది లోపలికి వస్తే C² అవుతుంది. C²/C అంటే KH × C అవుతుంది. H+ = KH × C అయింది. KH అంటే ఎవరు? KW/KB. అంటే H+ = √KW/KB × C. సో ఇప్పుడు దీన్ని మనం pHలోకి మార్చాలంటే -logతో మల్టిప్లై చేయాలి. -log of H+ = -log of √KW/KB × C. ఓకే, -log of √KW/KB × C. దాన్ని చేస్తే మీకు ఏమొస్తుంది అంటే pH = 7. ఎందుకంటే రూట్ ఉన్నప్పుడు ½ pKa వస్తుంది. అంటే ఇట్లా వస్తుంది మీకు ½ pKw. ఇది బై కాబట్టి మైనస్ ½ pKb ½ log C అని వస్తుంది. ఓకే, సో ½ pKw ½ pKb ½ log C వస్తుంది. ½ pKw అంటే ½ × 14 ½ pKb
minus half log C. ఓకే, సో ఇది ప్లస్ అవుతుంది అనుకుంటా కదా, ప్లస్ హాఫ్ పీకేడబ్ల్యూ, సరే 7 మైనస్ హాఫ్ పీకేబీ మైనస్ హాఫ్ లాగ్ సి మైనస్ హాఫ్ లాగ్ సి. సో ఇట్లా మీకు ఒక ఫార్ములా వస్తుంది దీన్ని చేస్తే. ఓకే, సో అది కరెక్టేనా చూడండి ఒకసారి. ఇక్కడ ప్లస్ వస్తుంది అనుకుంటా కదా, హాఫ్ లాగ్ సి, ఓకే, మైనస్ హాఫ్ పీకేడబ్ల్యూ, హాఫ్ లాగ్ కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీకేడబ్ల్యూ మైనస్ హాఫ్ లాగ్ మైనస్ ఇంటూ మైనస్ హాఫ్ మైనస్ పీకేబీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పీకేబీ. ఒకసారి చేసి చూద్దామా. సో మేబీ ఇది వస్తుంది. ఓకే, లేదు అంటే దీన్ని వదిలేసేయండి, కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సిఎస్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఎట్లా రాయొచ్చు, అండర్ రూట్ కదా, ఈ అండర్ రూట్ ఉన్నదాన్ని హాఫ్ మైనస్ హాఫ్ లాగ్ కేడబ్ల్యూ మైనస్ హాఫ్ లాగ్ సి బై మైనస్ హాఫ్ లాగ్ కేబీ. సో ఈ మైనస్ హాఫ్ లాగ్ కేబీ పైకి వస్తే ప్లస్ హాఫ్ లాగ్ కేబీ. ఓకే, సో మైనస్ హాఫ్ లాగ్ కేడబ్ల్యూ మైనస్ హాఫ్ లాగ్ సి, ఇది పైకి రావాలి. ఇక్కడ మైనస్ హాఫ్ లాగ్ కేబీని పైకి తీసుకురండి న్యూమినేటర్లోకి. దెన్ మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అంటే ఏంటి, పిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ లాగ్ కే, హాఫ్ ఇట్లా ఉంచి మైనస్ లాగ్ కేడబ్ల్యూ మైనస్ లాగ్ కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ పీకేడబ్ల్యూ మైనస్ లాగ్ కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీకేడబ్ల్యూ. ఓకే, మైనస్ లాగ్ హెచ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ పిహెచ్ మైనస్ లాగ్ కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ పీకేడబ్ల్యూ. తర్వాత ఇది పైకి వస్తే ప్లస్ హాఫ్ లాగ్ కేబీ వస్తుంది, ప్లస్ హాఫ్ లాగ్ కేబీ. మరి హాఫ్ పక్కన తీస్తే లాగ్ కేబీ ఈజ్ ఈక్వల్ పీకేబీ కాదు, మైనస్ లాగ్ కేబీ ఈజ్ ఈక్వల్ పీకేబీ. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ హాఫ్ లాగ్ కేబీ మైనస్ హాఫ్ లాగ్ సి అని రాసుకోండి. అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఇప్పుడు హాఫ్ పీకేడబ్ల్యూ, ఈ మైనస్ ఇట్లే ఉంచి హాఫ్ మైనస్ లాగ్ కేబీ ఈజ్ ఈక్వల్ పీకేబీ మైనస్ హాఫ్ లాగ్ సి. ఇది అనమాట నేను వేసిన ఫార్ములా ఇందాక. మళ్ళీ ఎందుకు చెప్పాను అంటే అసలు ఎట్లా వచ్చింది సార్ హాఫ్ పీకేబీ హాఫ్ లాగ్ సి అనేది మీరు అనుకోవచ్చని మళ్ళీ డీటెయిల్గా చెప్పాను అనమాట. సో ఇట్లయినా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పీకేడబ్ల్యూ మైనస్ హాఫ్ పీకేబీ మైనస్ హాఫ్ లాగ్ సి. హాఫ్ పీకేడబ్ల్యూ అంటే పీకేడబ్ల్యూ 14, హాఫ్ పీకేడబ్ల్యూ అంటే 7. సో 7 మైనస్ హాఫ్ కామన్ తీసుకోవచ్చు కావాలంటే, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. హాఫ్ పీకేబీ మైనస్ హాఫ్ లాగ్ సి, ఇది కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ hydrolysis of salts of strong acid versus weak bases. In this, so the formulas to remember is, one is KH is equals to KW by KB, sorry, KW by KB. Next H is equal to under root of KH by C. Next H plus is equals to root KW by KB into C. pH is equals to 7 minus half PKB minus half log C. So these are the formulas we have to remember. Okay, ఈ 4 ఫార్ములాస్ మీకు గుర్తుండాలి ఈ హైడ్రాలసిస్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కైండ్ ఆఫ్ సాల్ట్. ఓకే, ఫోర్త్ కైండ్ ఆఫ్ సాల్ట్ చూద్దాం. What is fourth kind of salt? Salt of weak acid versus weak base. So here I am taking salt of weak acid versus weak base. Okay, salt of weak acid versus weak base. In this, what are salts of weak acid versus weak base? You can take
NH4OH యాజ్ వీక్ బేస్, HCl యాజ్ స్ట్రాంగ్ యాసిడ్ కదా ఇందాక. ఇప్పుడు యాసిడ్ కూడా వీకే తీసుకోవాలి. CH3COOH ఈజ్ ద వీక్ యాసిడ్, HCN ఈజ్ ద వీక్ యాసిడ్, H2CO3 ఈజ్ ద వీక్ యాసిడ్. అలాంటివి తీసుకోవాలి. సో యూ విల్ గెట్ ఎగ్జాంపుల్. మీకు నేను స్టార్టింగ్లో చెప్పిన స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్ ఉన్నాయి కదా, అవి కాంబినేషన్ తీసుకోవాలి. సో యూ విల్ గెట్ CH3COONH4. ఎందుకంటే CH3COOH వీక్ యాసిడ్, NH4OH వీక్ బేస్. ఇట్లా కలిస్తే CH3COONH4. నెక్స్ట్ NH4CN, HCN వీక్ యాసిడ్, NH4OH వీక్ బేస్. సో NH4CN ఇట్లా వస్తాయన్నమాట. లేదు HCOONH4, సో ఫార్మేట్, అమోనియం ఫార్మేట్. ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇప్పుడు నేను CH3COONH4 తీసుకుంటాను. హియర్ when CH3COONH4 undergo hydrolysis. అంటే హైడ్రాలసిస్ అంటే ఫస్ట్ వాటర్లో వేస్తాం. వెన్ ఇట్ ఈస్ poured into the water, it splits into 2 ions, CH3COO- ప్లస్ NH4 ప్లస్గా చేంజ్ అవుతుంది. CH3COO- అండ్ NH4 ఫామ్ అవుతుంది. CH3COO- ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ వీక్ యాసిడ్ CH3COOH. NH4 ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ వీక్ బేస్ NH4OH. ఇదేమో CH3COOH నుంచి వచ్చింది, ఇదేమో NH4OH నుంచి వచ్చింది. రెండు వీకే, వీక్ యాసిడ్ నుంచి వచ్చింది, వీక్ బేస్ నుంచి వచ్చింది. కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కౌంటర్ పార్ట్. వీక్ యాసిడ్ కౌంటర్ పార్ట్ ఎప్పుడు స్ట్రాంగ్, వీక్ బేస్ కౌంటర్ పార్ట్ ఎప్పుడు స్ట్రాంగ్. ఈ రెండు స్ట్రాంగ్గానే ఉంటాయి. అంటే CH3COO- వాటర్తోని హైడ్రలైజ్ అవుతుంది, వాటర్తో రియాక్ట్ అవుతుంది. దెన్ ఇట్ గివ్స్ CH3COOH ప్లస్ H ప్లస్, సారీ OH మైనస్. CH3H ప్లస్ దీనికి యాడ్ అవుద్ది, OH మైనస్. అట్లనే NH4 ప్లస్ ఆల్సో రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ గివ్స్ NH4OH ప్లస్ H ప్లస్. అంటే ఇక్కడ OH మైనస్ ప్రొడ్యూస్ అయింది, H ప్లస్ కూడా ప్రొడ్యూస్ అయింది, రెండు ప్రొడ్యూస్ అవుతున్నాయి. మరి సొల్యూషన్ నేచర్ ఏమొస్తుంది? రెండు వీకే కదా, ఒకటి స్ట్రాంగ్ ఒకటి వీక్ అయినప్పుడు స్ట్రాంగ్ ఏదైతే దాన్ని నేచర్ చెప్పాము. ఇక్కడ రెండు వీక్ అయినాయి, అప్పుడు ఏం నేచర్ వస్తుంది అంటే దట్ మే గివ్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ న్యూట్రల్. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ CH3COOH అండ్ NH4OH. ఇక్కడైతే అంటే వీక్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అండ్ వీక్ బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్, వీటి మీద డిపెండ్ అవుతుంది మనకు వచ్చే సొల్యూషన్ నేచర్ ఎసిడికా బేసికా అనేది. అంటే ఈ వీక్ యాసిడ్ మళ్ళీ డిసోసియేట్ అవుతుంది కదా, CH3COOH కొంత డిసోసియేట్ అవుతుంది. ఓకే, CH3COO- H ప్లస్గా డిసోసియేట్ అవుతుంది. దీన్ని మనం KAతో చెప్తాం. అట్లానే NH4OH కూడా డిసోసియేట్ అవుతుంది, దాన్ని మనం KBతో చెప్తాం, చెప్తాం. సో ఇదేమో KA, ఇదేమో KB. ఓకే, ఇది KA, ఇది KB. సో ఇప్పుడు KA KBలో KA ఎక్కువ ఉంటే, ఇఫ్ ద KA వాల్యూ ఈజ్ మోర్, KA ఎక్కువ ఉందనుకోండి KB కంటే, దీని డిసోసియేషన్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ H ప్లస్లు ఫామ్ అవుతాయి OH మైనస్ కంటే అని అర్థం. ఇక్కడ H ప్లస్లు ఎక్కువ ఫామ్ అయితే OH మైనస్ కంటే అని అర్థం. ఒకవేళ KA తక్కువ ఉంది KB కంటే అంటే అర్థం ఏంటి? H ప్లస్లు తక్కువ ఫామ్ అయితే OH మైనస్ కంటే, H ప్లస్లు ఎక్కువ ఫామ్ అయితే ఎసిడిక్ నేచర్ వస్తుంది, OH మైనస్లు ఎక్కువ ఫామ్ అయితే బేసిక్ నేచర్ వస్తుంది. సో ఎసిడిక్ నేచర్ వస్తుందా, బేసిక్ నేచర్ వస్తుందా అనేది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద KA అండ్ KB. కాబట్టి నేచర్ ఎట్లా ఏది అనేది మనం చెప్పేది KA KB మీదనే. KA KB వాల్యూస్ తెలిస్తే చెప్తాము. ఈ రెండిట్లో ఏది ఎక్కువ డిసోసియేట్ అయితే ఆ నేచర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనం? నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ KA అండ్ KB values. Okay, if KA is more, acidic will come. If KB value is more, basic solution will come. If KA is more, acidic solution will come.
That means acidic solution will form. The solution nature is acidic. If Ka is more, solution nature is acidic. If Kb is more, solution nature is basic. Like that we can. Okay sir, ఇది అర్థమైంది. మరి హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KH ఫార్ములా ఏంటి? KH అంటే ఇక్కడ మనం ఇది రాయాలి, ఇది కదా. ఇప్పుడు ఓవరాల్ KH ఇది, అందులో ఇది ఉంది కదా, రెండు ఉన్నాయి కదా. అంటే ఈ రెండు ప్లస్ ఇది మల్టిప్లై చేస్తే మనకి KWకి ఈక్వల్ అవుతుంది. ఇంతకుముందు ఒక ఈక్వేషన్ ప్లస్ ఇది చేసాం. అంటే ఇప్పుడు KH రాస్తే, లెట్ us see, KH రాస్తే ఇది రాస్తాం. ఏంటది? CH3COO మైనస్ NH4 ప్లస్ బై CH3COO NH4 రాస్తాం. ఓకే, ఇది KH. మరి దీనికి Ka రాయాలి కదా, ఇది వీక్ యాసిడ్ కాబట్టి. సరే, దీనికి Ka రాయాలి కదా, దీనికేమో Kb రాయాలి కదా. ఓకే, హైడ్రాలసిస్ అంటే ఇవి కదా. సారీ, KH అంటే దీనికి రాస్తాము. ఓకే, అంతే. ఇప్పుడు Ka దీనికి రాస్తాం. Ka ఏం రాస్తాము? CH3COO మైనస్ ప్లస్ H ప్లస్ బై CH3COOH, NH4 ప్లస్ OH మైనస్ బై NH4OH రాస్తాం. అవి మల్టిప్లై చేస్తే KH ఇంటూ KA ఇంటూ KB ఈజ్ ఈక్వల్స్ టు KW అవుతుంది. అంటే KH ఈజ్ ఈక్వల్స్ టు KW బై KA ఇంటూ KB. KH ఈజ్ ఈక్వల్స్ టు KW బై KA ఇంటూ KB. మీకు KH ఇంటూ KA ఈజ్ ఈక్వల్ టు KW ఇందాక చూపించాను కదా మీకు. KH ఇంటూ KA ఇది వేసి మీకు ఇది వేసి మీకు చూపించాను యాసిడ్ ఉన్నప్పుడు. తర్వాత బేస్ ఉన్నప్పుడు కూడా చూపించాను ఇది వేసి. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి, ఈ రెండింటిని కలిపితే ఇవి రెండు వేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి KH ఇంటూ KA ఇంటూ KB ఈజ్ ఈక్వల్ టు KW, KH ఈజ్ ఈక్వల్స్ టు KW బై KA ఇంటూ KB అని మనం చెప్పుకో. సో KH ఈజ్ ఈక్వల్ KW బై KA ఇంటూ KB. ఏం లేదు, ఈ రెండింటిని KHగా తీసుకుంటాం. సార్ బోత్ KHగా ఎట్లా తీసుకుంటాం సార్? ఒకే రియాక్షన్గా రాయండి. CH3COO మైనస్ ప్లస్ NH4 ప్లస్ వాటర్ గివ్స్ CH3COOH ప్లస్ NH4OH. దీన్ని మనం KHగా తీసుకుంటాం. ఇది KHగా రాస్తాం. అంటే CH3COOH ఇంటూ NH4OH బై CH3CO మైనస్ ఇంటూ NH4. CH3COOH ఇంటూ NH4OH బై CH3COO మైనస్ NH4 ప్లస్ ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని KA KBతో మల్టిప్లై చేస్తాం. KA అంటే ఏంటి ఇక్కడ? KA ఈజ్ ఈక్వల్స్ టు CH3COO మైనస్ ఇంటూ H ప్లస్ బై CH3COOH. ఓకే, ఇది KA అవుతుంది. మరి KB ఏంటి సార్? KB అంటే దీన్ని రాయాలి, NH4 ప్లస్ ఇంటూ OH మైనస్ బై NH4OH వస్తుంది. NH4OH వస్తుంది. ఇప్పుడు ఈ KH KA KB మల్టిప్లై చేయండి, పక్కన రాసి క్యాన్సిల్ చేయండి. CH3COH క్యాన్సిల్, CH3CO మైనస్ క్యాన్సిల్, NH4 ప్లస్ క్యాన్సిల్, NH4OH క్యాన్సిల్. మిగిలేదేంటి? ఇక్కడ H ప్లస్, ఇక్కడ OH మైనస్. H ప్లస్ ఇంటూ OH మైనస్ అంటే KW. అంటే KH ఇంటూ KA ఇంటూ KB ఈజ్ ఈక్వల్ టు KW. అట్లా వచ్చిందనమాట. సో ప్రతిసారి డెరివేషన్ అంటే ఎక్కువ టైం అవుతుంది మీకు. ఓకే, రైట్. KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA ఇంటూ KB. ఫార్ములా గుర్తుంటే చాలు. నెక్స్ట్ హైడ్రాలసిస్ కాన్స్టెంట్. ఇక్కడ హైడ్రాలసిస్ కాన్స్టెంట్ చెప్పేటప్పుడు హైడ్రాలసిస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ రూట్ KH అంతే. ఇక్కడ కాన్సన్ట్రేషన్ని మనం తీసుకోము, మనం ఓన్లీ H ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ KH. ఇది హైడ్రాలసిస్ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. నెక్స్ట్ pH కనుక్కోవడానికి, pHకి అయితే ఏమొస్తుంది ఇక్కడ అంటే 7 ప్లస్ అంటే హాఫ్ pKw అనమాట. ఇది 7 ప్లస్
ఆఫ్ పీకేఏ మైనస్ ఆఫ్ పీకేబి. 7 ప్లస్ ఆఫ్ పీకేఏ మైనస్ ఆఫ్ పీకేబి. ఇక్కడ పీకేఏ పీకేబి ఏంటంటే కేఏ కేబి వాల్యూని బట్టి వస్తుంది. కేఏ వాల్యూ ఎక్కువ ఉందనుకో, ఇఫ్ కేఏ వాల్యూ ఈజ్ మోర్, పీకేఏ వాల్యూ తక్కువ వస్తుంది. పీకేఏ వాల్యూ ఈజ్ లెస్. ఓకే, ఇప్పుడు కేఏ వాల్యూ ఎక్కువ ఉందనుకో కేబీ కంటే, పీకేఏ వాల్యూ తక్కువ ఉంటుంది పీకేబీ కంటే. అంటే ఇది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ప్లస్ తక్కువ, మైనస్ ఎక్కువ, అంటే 7 మైనస్ అని వస్తుంది. 7 మైనస్ అంటే యాసిడ్ కదా, కాబట్టి కేఏ వాల్యూ ఎక్కువ ఉంటే యాసిడ్ వస్తుంది. ఒకవేళ కేబీ మోర్ ఉంటే పీకేబీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు బేస్ కేబీ వాల్యూ ఎక్కువ ఉందనుకో, పీకేబీ తక్కువ ఉంటుంది. పీకేబీ తక్కువ ఉంటే పీకేఏ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే ప్లస్ ఎక్కువ ఉంది, మైనస్ తక్కువ ఉంది. 7 ప్లస్ అని వస్తుంది, అంటే బేస్కి వస్తుంది అనమాట. సో కేఏ పీకేఏ రివర్స్ అమ్మ. కేఏ ఎక్కువ ఉంటే యాసిడ్కి పీకేఏ వాల్యూ తక్కువ ఉంటుంది, కేఏ తక్కువ ఉంటే పీకేఏ ఎక్కువ ఉంటుంది. అట్లనే కేబీ తక్కువ ఉంటే పీకేబీ ఎక్కువ ఉంటుంది, కేబీ ఎక్కువ ఉంటే పీకేబీ తక్కువ ఉంటుంది. సో పీకేబీ తక్కువ ఉంది అంటే బేసిక్ స్ట్రెంత్ ఎక్కువ అని అర్థం, పీకేఏ తక్కువ ఉంది అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ అని అర్థం. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ వీక్ యాసిడ్, వీక్ బేసెస్. ఇది 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ హైడ్రాలసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, కామన్ అయాన్ ఎఫెక్ట్ ఇవి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.